బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో చెప్పింది. వాళ్ళు కామారెడ్డిలో ఎన్నికలకు ముందే డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారమే కులగణన చేశాము. దాని ప్రకారమే బీసీలు ఎంతమంది ఉన్నారో ప్రాపర్‌గా లెక్క తీసి ఆ వాటా ప్రకారమే వాళ్ళకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని అటు కేంద్రానికి బిల్లు పంపారు. ఇక్కడ గవర్నర్‌కి పంపారు, రాష్ట్రపతికి పంపారు. బట్ అన్ని చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి ఈలోగా స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీ తరపున ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము. పార్టీ తరపున న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పారు. ఆ విధంగానే ఎన్నికలకు ముందుకెళ్లే ఉద్దేశంతో కూడా ఉన్నారు. కానీ ఈ లోపల మీలాంటి కొన్ని సంఘాలు, ముఖ్యంగా మీరు మొన్న కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీదే కోర్టు కూడా విచారణ చేసి తీర్పును వాయిదా వేసింది. మళ్ళీ 8వ తారీఖు అక్టోబర్ 8వ తారీఖు హియరింగ్ ఉంది కాబట్టి అంటే బీసీలకు న్యాయం జరుగుతుంటే లేకపోతే బీసీలకు రాజ్యాధికారము దక్కబోతుంటే మీలాంటి వాళ్ళు వాటిని అంటే ఓర్చుకోలేకో లేకపోతే బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పిటిషన్లు వేసి బిల్లును ఆపాలని చూస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. కాబట్టి అసలు ఏంటంటే మీరు ఈ పిటిషన్ వేయడానికి ఉన్న వెనక ఉద్దేశం ఏంటి? ఎందుకు వేశారు? ఈ కోర్టు తీర్పు గురించి కూడా ఏం చెప్పబోతారు? మేడం, ముందుగా మీ యాజమాన్యానికి మీకు నమస్కారం. మీ ద్వారా మీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ముందుగా మీరు ఒక మాట ఉన్నారు, రెడ్డి జాగృతి పిటిషన్ వేసింది బీసీలకు ఎందుకు అన్యాయంగా ఉన్నారు, న్యాయం ఎందుకు అన్యాయం చేస్తూ పిటిషన్ వేసాం. మనం రిజర్వేషన్ వ్యవస్థ ఇవ్వాలనుకున్నప్పుడు కంప్లీట్ గా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆ రిజర్వేషన్ ప్రణాళిక చేయాలి. హడావుడిగా చేసి రెండు కులాల మధ్యలో వ్యక్తుల మధ్యలో పంచాయతీ ఆలోచన ఉండకూడదు. ఇంకోటి, రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటవద్దని ఇందిరా సహాని కేసులో ఉన్నది, ఆ తర్వాత కృష్ణమూర్తి కేసులో ఉన్నది, ఆ తర్వాత బిహారీ కేసులో ఉన్నది, ఆ తర్వాత మహారాష్ట్ర కేసులో ఉన్నది. 2018లో కూడా కేసీఆర్ కూడా ప్రయోగం చేసి వెనక పోయింది. స్పష్టంగా మొత్తం ఓవరాల్గా 50% రిజర్వేషన్లు దాటవద్దని అందరికి తెలుసు. తెలిసినాక వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకోరు. కానీ దాని ప్రయత్నం అటువైపు లేదు. బీసీలకు 40% కాదు 60% రిజర్వేషన్ వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. ఒక పకడ్బందీగా అందరికీ ఉపయోగకరంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉండే. కానీ అక్కడ రాష్ట్రపతి బిల్లు పెండింగ్ ఉందని మీరే అంటారు, ఇక్కడ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉందని మీరే అంటారు. ఇటు 50% రిజర్వేషన్ దాటొద్దని అందరికి తెలిసినాక కూడా ఈ ప్రయోగం ఏంది? ఇప్పుడు ఎవరో ఒకరు కోర్టు పోతారని వాళ్ళు తెలుసు కదా. మరి వాళ్ళే స్పష్టంగా రాష్ట్రపతి బిల్లు పెండింగ్ ఉంది, గవర్నర్ బిల్లు పెండింగ్ ఉంది, 50% రిజర్వేషన్ దాటొద్దని చట్టాలు చెప్తున్నాయి కాబట్టి మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చిపోతామంటే ఎవరు కూడా అభ్యంతరం చెప్పకపోయేది. కానీ ఈరోజు ప్రజలల్లా ఇవన్నీ ఇబ్బందులు పెట్టే ప్రజల మధ్యలో పంచాయతీ పెట్టే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇలా ఇందిరా సహాని కేసులో కూడా స్పష్టంగా ఏం చెప్పారు ఆనాడు, ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని. ఆనాడు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% దాటవద్దు, మీరు జనాభా పెరిగినా లేదా ఏ పరిస్థితులు వచ్చినా కూడా 50% దాటవద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇదొకటి మరోసారి మొన్ననే 2018లో కూడా కేసీఆర్ ఈ ప్రయోగం చేసి ఫెయిల్ అయినాక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయోగం చేయడం ఎందుకు? అంటే ప్రతిసారి ఎన్నికలు వస్తే ఆ బీసీ వర్గాలకు ఓసీ వర్గాలకు ఈ పంచాయతీ పెట్టడం ఎందుకు? వాళ్ళు చేయాల్సిన పని పకడ్బందీ చేయకుండా ప్రజల మీద నెట్టేసి ఇలా ప్రజలు మీరు మాట్లాడుకోండి, మీరు తిప్పుకోండి అనే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఆ ఉద్దేశంతోనే మీరు కోర్టుకు పోయారు అంతేనా? వినపడుతుంది మాధవ్ రెడ్డి గారు. 50% రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటవద్దు, ఇది దాటవద్దు అనే ఉద్దేశంతో ఈరోజు మేము కోర్టు పోవడం జరిగింది. దానివల్ల ఓసీలకు ఉండాల్సినటువంటి 50%, ఓసీలు అంటే అన్ని కులాలకు కూడా ఓసీగా 50% ఉంది కాబట్టి ఓపెన్ 50% తగ్గుదల ఉద్దేశంతో ఈరోజు మేము కోర్టు పోవడం జరిగింది. అయితే మొన్న విచారణలో ఏ విషయాలు వచ్చాయండి ప్రస్తావనకి? ఎందుకంటే ఈవెన్ జడ్జి కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారో అని అడిగినట్టుగా కూడా కనిపిస్తుంది. కాబట్టి అంటే ఏ విషయాలు కోర్టు కన్సిడర్ చేస్తుంది ఈ విషయంలో? 50% రిజర్వేషన్ అప్పుడు వాళ్ళు ప్రముఖ న్యాయవాది గారి ధర్మాసనం ఏం చెప్పిందంటే, మీరు ఎన్నికల పోతురని అడిగినప్పుడు వాళ్ళు ఏదో రీజన్ చెప్పారు. కోర్టు ఏం చెప్పింది స్పష్టంగా అంటే, మళ్ళా తేదీ వరకు మీకు 8వ తేదీ వరకు మీకు అవకాశం ఇస్తున్నాం, ఆ లోపు మీరు ఏదైనా ఎన్నికల ప్రణాళిక స్టార్ట్ చేస్తే కానీ ఎన్నికలకు ముందు పోతే కానీ ఖచ్చితంగా వీళ్ళకి మెరిట్ ఇస్తాం. దాంతో పాటు మీరు చేసేదట్ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి
మాట్లాడాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. 8వ తేదీ వరకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పింది. దానికే నిన్న కేవలం షెడ్యూల్ మాత్రమే ఇచ్చారు. కానీ దానికి నిన్న షెడ్యూల్ ఇచ్చారు కానీ ఏంది అది ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ నెంబర్ తెలుస్తుండే. ఎందుకు ఇచ్చినట్టు అంటే అంటే ప్రజలలో మళ్ళీ ఇది అభద్రతా భావం సృష్టించడానికి చూసిన ప్రభుత్వం మొండిగా కూడా పోయింది కానీ కోర్టులు ఆపిందని చెప్పుకోవడానికి ఒక రీజన్ చూసారు. మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చిన షెడ్యూల్ ఇచ్చినప్పుడు కంపల్సరీ నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఈరోజు కేవలం షెడ్యూల్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వాలంటే అధికారులు ప్రజలను మభ్యపెడుతురా లేకపోతే ప్రజలను తప్పిదారి పట్టిస్తున్నా అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. రైట్. సో శ్రీకాంత్ గారు, ఈ బీసీ బిల్లుకు సంబంధించి అంటే ఇది కోర్టు పరీక్షలు నెగ్గి ముందుకెళ్తుందా లేదా అనే ఒక చర్చ అయితే స్థానిక ఎలక్షన్స్ ఉంటాయా లేదా